జగనన్న కాలనీ కట్టడానికి మీ భూమి తీసుకున్నారా? ఎంత ఎంత ఇస్తా ఉండమ్మా? మీ భూమి విలువ 2 కోట్లు, ఎకరున్నర ఆస్తి భీమిలీలో. ఏం చేశారు? కడతామని మీరు ఇచ్చేసారు. అలా మీరు భూమి ఇచ్చేసారు. ఇవ్వలేదు. కంటే ఒక నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు బాబు. మీకు 2 సార్లు చేశాను. నాకు అర్థమైంది. మీరు మీ భూమి అడిగారా? మీరు ఇచ్చారు? అడగంటే దౌర్జన్యం చేసి ఇది గయ్యాలన్నారు బాబు. తీసేసుకున్నారు. తీసుకున్నారు. దౌర్జన్యం తీసేసుకున్నారు. దౌర్జన్యంగా పోలీసులు పెట్టి అరెస్ట్ చేయడం. ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు ఇదిగో బాబు ఇక్కడ ఈయన అరెస్ట్ చేయించారు సార్. ఇదిగో అరెస్ట్ చేయించారు. కోరాడు రైతు బరాజులో అడిగాను సార్. రైతు బరాజులో అడిగితే నువ్వు చూడండి సార్, ఇక్కడ పోలీసులు పెట్టి అరెస్ట్ చేశారు సార్. ఎంత దీనికి అడిగాను చూడండి సార్. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్. నా మానసికంగా మీ దగ్గరికి వచ్చాను బాబు. అప్పుడు విజయవాడ అప్పుడు కలిసారన్న వచ్చాను బాబు. అప్పటి నుంచి ఇక్కడ కలమంటారు. ఎక్కడికి వస్తే జైలు పంపించారు. జగనన్న కాలనీ కోసం తన భూమిని తీసుకొని అన్యాయం చేశాను రైతు భరోసా సభలో. సో మళ్ళీ మీ డబ్బులు ఇవ్వాలా? నష్టపరిహారం ఇస్తామని భూమి కొలిసారు. భూమి కొలిసి భూమి పేపర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి కదా ఇవన్నీ బ్యాంకులో తెచ్చాను బాబు. ఇది 4-5 అదే సబ్ డివిజన్ 90 సెంట్లు. ఇదిగో బాబు జిరాయితీ పట్ట మా తాతలు రాస్తాను అన్నారు, అంటే ఇచ్చారు. గయ్యాలని పెట్టారు బాబు. జిరాయితీ పట్ట గయ్యాలు ఎలాగ వస్తుంది బాబు? ఇదిగో జిరాయితీ పట్ట, వ్యవసాయ భూమి జిరాయితీ పట్ట 28 సెంట్లు 27 సెంట్లు 85 ఇల్లు కడతాడు బాబు. బోర్డు ఇచ్చారు అక్కడ 85 ఇల్లు కడతాడు బాబు. భూమి తీసేసుకున్నారు, ఇల్లు గట్లా ఇల్లేని మాకు ఏమన్నా ఇచ్చారు కదా బాబు. ఏమి ఇస్తామని చెప్పి డబ్బులు ఇస్తామా? 2 కోట్లు ఇచ్చేస్తామన్నారు. 2 కోట్లు ఇవ్వలేదు. ఇదిగో పేపర్లో రాయించాను బాబు. తమ దగ్గరికి వచ్చాను మీ దగ్గరికి. ఇదిగో బాబు కలెక్టర్ గారు కూడా రాశాడు. ఆయన రాసినా మరి నచ్చిపెట్టలేదు బాబు. ఎమ్మెల్యే గారు ఆయన పేరు మినిస్టర్ గారు ఇది అనంత శ్రీనివాసరావు గారు. అనంత శ్రీనివాసరావు భీమిలి. అల్లం శ్రీనివాసరావు అంటే భీమిలి అవంతి శ్రీనివాసరావు. ఆయన దౌర్జన్యం చేసి బాబు అరెస్ట్ చేశారు కదా. ఆయన దౌర్జన్యం కూడా చేస్తారా? దౌర్జన్యం చేశారు బాబు. నా భూమి తీసుకొని దౌర్జన్యం బాబు. ఇదిగో బాబు అరెస్ట్ చేయండి బాబు అన్నారు బాబు. పోలీస్ మన డిపార్ట్మెంట్ని అరెస్ట్ చేయమన్నారు బాబు. చూడండి బాబు. మళ్ళీ చెప్పు. ఒక నిమిషం మళ్ళీ ఒక్కొక్కరు చెప్పండి. జాబ్ నోటిఫికేషన్ ఎన్ని జాబ్? మీరేం అడగరా? మరి ఏం చదువుకున్నారు మీరు? ఒక నిమిషం కాదు, ఏం చదువుకున్నాను? కూర్చో చెప్పు అలా చెప్పు. ఎక్కడ? అక్కడక్కడ చెప్పు. జాబ్ నోటిఫికేషన్ అవును, మీ ఏం జాబ్ రావాలి అని అడుగుతున్నాను. ఇలాగే పోలీసులు అవుదాం అనుకుంటున్నాను. వాళ్ళకే ఉద్యోగ జీతాలు ఇవ్వట్లేదు, పోలీసులకి జీతాలు ఇవ్వట్లేదు, సరికి డిఎల్ ఇవ్వట్లేదు. ఎంత కడుతున్నారు రూమ్ రెంట్? ఎక్కడ మీరు? ఏం చదువుకుందామని అంటే ఏం చేస్తాం? బీటెక్ అయిపోయి ఏ ఉద్యోగం చేద్దామని? జాబ్ ఏ జాబ్ కోసం ప్రయత్నిస్తారు? వాళ్ళు కాలనీలు కూడా అమ్మేస్తున్నారు, పోలీస్ కాలనీలు కూడా అమ్మేస్తున్నారు. వాళ్ళు కుదో పెట్టేస్తున్నారు. జీతాలు ఇవ్వట్లేదు, డిఎల్ ఇవ్వట్లేదు. మొన్న ఎవరో టీచర్లు కూడా ఉద్యోగాలు జీతాలు ఇవ్వట్లేదు కదా. నిజమే, ఒక వయసు వచ్చాక మనం సంపాదించి మన తల్లిదండ్రులు తీసుకుంటున్నా కాదు. మీరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు అడగరా? మిమ్మల్ని ఇది భీమిలికి మీరు సందీప్ని కలవ నేను మాట్లాడతాను. మేము ఇది మీరు కనీసం నాకు నెలకు 3,000 పంపిస్తాను ఇంటికి రమ్మని. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కనీసం కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రతి ఏడాది 6,000 ఇస్తామన్నా. ఇప్పుడు వచ్చి ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తామని ఊసలేదన్నయ్య. మరి ఎట్లా మీరు ఏం ఉద్యోగం మరి ఏం పని చేస్తాను? మేమైతే మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తానయ్యా. ప్రతి మంత్ మాకు 3,000 పంపిస్తానయ్యా. వాళ్ళు ఎప్పటి నుంచి పంపిస్తున్నారు? మాకు కూడా వయసు వచ్చింది, జాబ్ రాక మాకు ఇబ్బంది పడుతున్నామయ్యా. మీరు చెప్పండి. అక్కడే ఉండు. సరే
ఏంటది ఎన్ఎస్ఎస్ ఏంటి ఏది జూట్ మిల్లా షుగర్ చుట్టుపక్కల చాలా మందికి జీవనాధారంగా ఉన్న దాన్ని తీసేశారు సార్. తీసారా? దాన్ని తీసేసి సంఖ్యలు తోలాల్సిన బాధ్యత ఉంది సార్. సంఖ్యలు తోలినా సరైన రోడ్లు లేవు సార్. సరైన రోడ్ల కోసం ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడున్న అధికార పార్టీలు అవన్నీ నోటు నొక్కేస్తాయి సార్. సరైన పోటీ ఇవ్వడానికి కూడా నాయకులు ఇబ్బంది పడిపోతున్నారు సార్. చాలా మంది నాలాంటి యువత, నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను సార్, బొబ్బిలి నుంచి. మా నాన్నగారికి మా పెదనాన్నగారికి చాలా అవసరం ఉంది సార్. అయినా మేము సరైన చెరుకు తోటలకు కిందసారి తిరిగి మా యొక్క డబ్బులతో 5,000తో సంఖ్యలు తోలాం సార్. అంటే ఉన్న చెరుకు పోగొట్టుకోలేక డబ్బులు లేక 5,000 మా సొంత మదుపుతో అక్కడికి చెరుకు పంపించాం సార్. అయినా మాకు సరైన గిట్టుబాటు ధర లేక వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది సార్. చెరుకును వదులుకోలేము కదా సార్. ఎంతో కొంతకి నష్టానికి వదిలేస్తున్నాం. నష్టానికి వదిలేస్తాం. మీ కార్యక్రమం జనమైన కార్యక్రమంలో ఉద్యమన్న పోలీసులు మిమ్మల్ని కనీసం వైద్యం నుంచి రానివ్వలేదండి. నెట్టుకోకుండా మామూలు మాట్లాడు. మీ కార్యక్రమం జనమైన కార్యక్రమం మా సమస్యలు తీసుకొద్దామని చెప్పిన మిమ్మల్ని కనీసం ఈ ప్రభుత్వం ఈ రాక్షస ప్రభుత్వం సరైన బాకీలు రావాల్సిందిగా చాలా నేను చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్తాను. నేను ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మీరు అందరూ కష్టపడి చదువుకున్నారు. నాకు తెలుసు నా కోరికలో నేను ఒక 20 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక 5,000 రూపాయలు ఉద్యోగం వస్తే బాగుంటుంది. దాని ప్రయత్నం దానికి. నాకు తెలుసు ఆ కష్టం. మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా మనం ఏదైనా రూపాయి ఇవ్వాలి తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నేను కోరుకునేది మీకు మీ తరపున మాట్లాడి ఏమ్మా మీరు అటు వెళ్ళిపో, కొంచెం మీరు పక్కన వచ్చాను, పక్కన వచ్చాను. నెలకు 3,000 పంపిస్తున్నాను ఇంటికాడ, మా ఇంటి దగ్గర. కనీసం ఇప్పుడు ఈ వయసు ఏడాదికి 6,000 ఉద్యోగాలు. అలా కాదు, మీరు మీ దగ్గర డెమోక్రసీ అనే ఒక టూల్ ఉంది, ప్రజాస్వామ్యం. మీరు నాయకులకి భయపడితే ప్రతిసారి గోలు నొక్కేస్తూ ఉంటారు. నేను దెబ్బతి అంటే మీ ఇంతమంది యువతున్నారు కదా, మీ అందరికీ ఏదో అంటే మీకు భవిష్యత్తు ఇవ్వకపోతే ఎట్లా? ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి నాయకుడు వాళ్ళ మునిమన వాళ్ళ దాకా సంపాదించుకున్నారు. మునిమన వాళ్ళ దాకా ఏం చేసుకుంటారో డబ్బో తెలియదు మనకి. అందుకనే ఇది ఏంటంటే ఇది నా ఒక్కడితో సరిపోదు, మీరు అందరూ కలిసి వస్తే. కానీ దెబ్బ అంటే మనది ఒత్తిడి తీసుకోకుండా మార్పు రాదు. మీరు లాస్ట్ టైం కూడా 2014లో కూడా నేను పోరాటేతో తిరుగుతున్నప్పుడు అందరూ వచ్చారు. ఎలక్షన్ టైంకి మీరని కాదు యువత మీరు అటు వెళ్ళిపోతే మీరు నష్టపోతారు, నేను నష్టపోను. నాకేమవుద్ది, మహా అయితే నేను అవమానపడతాను, నన్ను నమ్మి జోకులు వేస్తాను, నాకు ఓకే అది. ఒక నిమిషం షుగర్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల చాలా మంది చెరుకు పంటని చేస్తున్నారని. ఇప్పుడు 75%కి 25% చేస్తున్నారన్న చెరుకు. నేను మాట్లాడతాను, నాకు ఐడియా, నాకు అవగాహన ఉంది. రాజా నియోజకవర్గం అండి, ఇప్పుడు విజయనగరం జిల్లా. కనీసం రాజాలో కనీసం రోడ్డు వ్యవస్థ రోడ్డు లేదండి. అలా కాదు, మీరు 2014లో మీరు ఎలా నమ్మారో చెప్పండి. వైసీపీని గర్భిణీలు వెళ్ళాలంటే 2014లో మీరు ఎలా నమ్మారు? మీరు ఇప్పుడు కూడా ఆవేశంతో మాట్లాడలా, మీరు ఆలోచించాలి. మీరు ఎందుకంటే మీ తరపున పోరాటం చేయడం అలా ఇప్పుడు మీరున్నారు, మీ తరపున పోరాటం చేయడానికి కొత్త రక్తాన్ని తీసుకొస్తున్నా. తల్లిదండ్రులు అక్కడ ఉన్న అధికారులకి ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా, అధికారి ఈ ఓటు వేయండి 1000 రూపాయలు ఇస్తే వాళ్ళకి సరైన అవగాహన లేక ఆ ఓటు మనం వాళ్ళకే వేయాలి. ఈసారి ఇందాక ఒకటే అడిగా, ఈసారి నేను నిలబడతా, ఓకే? కానీ మీరు నిలబడకపోతే ఎట్లా? ఇల్లు కట్టి ఇస్తామన్నారు, ఇప్పుడు పట్టా ఇచ్చేయండి, మీరు ఇల్లు కట్టుకోకపోతే ఇల్లు కట్టుకోకపోతే తీసేస్తారంట.
చూడండి, మీరు చెప్పండి, మాట్లాడతాను, మీ గురించి మాట్లాడుతున్నాను. మీరు తీసుకొచ్చారా? మీరు తీసుకొచ్చారా? పట్టుకున్నాం ఇట్లా. రైట్. మీరే నాకు న్యాయం చేయాలి సార్. ఇల్లు లేదు, ఏటీ లేదు. 2500 బతుకుతున్నాడు. మన ఏ నియోజకవర్గం మీరు? చెప్తున్నాను. మన వాళ్ళు పంపిస్తుంది మాట. సరే సరే.